ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన దేవుడు ఇంతవరకు ఆయన మనకు తోడుగా ఉండి కాపుదల సంరక్షణ అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక కొద్ది రోజుల్లో మనం ఆ, క్రిస్మస్ సెలబ్రేషన్లోకి వెళ్ళబోతున్నాం. దేవుడు ఈ విధంగా ఈ సంవత్సరం మరింత నేను కోరుకుంటున్న ఒక సేవకుడిగా మన క్రిస్మస్ని మనం శారీరకంగా కంటే కూడా ఏదో పిండి వంటలు, కొత్త బట్టలు, వీటి డెకరేషన్ల కంటే కూడా మన యేసయ్య జననానికి కారణం ఏంటి, దాని గురించి మన జీవితాలకి ఏంటి ప్రయోజనం, మనం ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ మనం తెలుసుకుంటూ క్రిస్మస్ను ఆచరించడం అనేది చాలా సంతోషించదగిన విషయం. కాబట్టి ఆ విధంగా మనం ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగించబడాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖనాల్లో నుండి ఒక చక్కటి మాటను మనం ధ్యానించబోతున్నాం. దేవునితో సంబంధ బాంధవ్యం కలిగి ఉండటం, హౌ టు గెట్ రిలేషన్ విత్ గాడ్. సో ఎలాగ మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. యేసయ్య యోహాను సువార్త 15 ఆయన అంటాడు, నాకు వేరై ఉండి మీరు ఏం చేయలేరు అంటే నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే అంటూ, అంటే రిలేషన్ని ఎలాగా చూపిస్తున్నాడంటే ఆ 15 అంతా కూడా చెప్తున్నా. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు, తండ్రి వ్యవసాయకుడు. సో ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉంటేనే కానీ తీగలో ఫలములు ఏ విధంగా ఉండవో, నిలిచి ఉంటే ఫలాలు ఉంటాయి, నిలిచి ఉండకపోతే ఫలాలు ఉండవు. అలాగే ఏ తీగలైతే ద్రాక్ష ఫలాలు లేకుండా అది ఎండిపోయే పరిస్థితి ఉంటుందో, ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడని కూడా ఆయన హెచ్చరిస్తున్నాడని తండ్రి ఉద్దేశాన్ని కుమారుడిగా యేసయ్య తేటగా చెప్పాడు. అంటే తన యొద్దకు వస్తున్నటువంటి వారిని తన ద్వారా, తన యొక్క వాక్యము ద్వారా, తన రక్తము చేత, తన ఆత్మ చేత పవిత్రపరచబడినటువంటి కుటుంబము, వ్యక్తిగత జీవితం ప్రభువు యందు నిలిచి ఉండాలి. ఎలాగా అంటే నిరంతరం ప్రార్థన, నిరంతరం స్తుతి చెల్లించటం, నిరంతరం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం తేటగా చెప్తుంది, ప్రార్థన చేయవారికి ఆయన సమీపముగా ఉన్నాడు అని. అలాగే స్తుతి చెల్లిస్తే ఆయన సింహాసనాసీనుడిగా ఉంటున్నాడు. 22వ కీర్తనలో ఈ మాటను మనం చూస్తాం. ఇజ్రాయిలు చేయు స్తుతుల మీద నువ్వు ఆసీనుడు అవుతున్నావు అని. సో స్తుతుల ద్వారా ఆయన ఆసీనుడు అవుతున్నాడు. ప్రార్థన చేయనప్పుడు ఆయన సమీపముగా ఉంటున్నాడు. సో ఈ యొక్క రెండు అనుభవాలు, మొదటి పాయింట్లోనే రెండు అనుభవాలు, ప్రార్థన, స్తుతి. స్తుతి, ప్రార్థన అనేది, కృతజ్ఞతాస్తుతి అనేది చాలా ప్రాముఖ్యం ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో. సేవకులకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు. ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఇలాగా మనం దేవుణ్ణి స్తుతించటం, ఆరాధన చేయటం అనేది కూడా మనకు ఒక భాగం. రెండవదిగా మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యాన్ని మనం నిరంతరం ధ్యానించాలి. అతడు చేయునదంతయు సఫలమగును అని మనం చూస్తాం కదా కీర్తన మొదట్లో. ఎవరు చేసే పనులు సఫలమవుతాయంటే, నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలం. ఎవరు చేసేది? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని రాడు. దివారాత్రము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించాలి. ఆ కీర్తనలో ఐ థింక్ 19వ కీర్తనలో అనుకుంటున్నాను, 19వ కీర్తనలో దైవజనుడు దావీదు రాజు అంటాడు ఈ మాట. ఏమంటున్నాడంటే, నీవిచ్చిన ధర్మశాస్త్రం, నీ ఆజ్ఞలు అవి బంగారు కంటేను, మేలిమి బంగారు కంటేను కోరదగినవి అన్న. సో ఎంతగా ఇప్పుడు మనం జనులు ఈ దినాన వెండి బంగారాల మీద ఎంత ఆసక్తి కనపరుస్తున్నారంటే అంత ఆసక్తి కనపరుస్తున్నారు. అదే సమయంలో దొంగతనాలు కూడా అంత విపరీతంగా జరుగుతున్నాయి. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులు వేసుకున్నటువంటి ఆ యొక్క చైన్లు కానివ్వండి, కమ్మలు కానివ్వండి, దొంగలు దోచుకునే వాళ్ళు ఈ యొక్క
దారిదోపిడి దొంగల్లాగా ఎక్కడ కనబడితే అక్కడ ఎవరి మీద అంటే వాళ్ళ మీద పట్టుకోవటం, లాక్కోవటం, వెళ్ళిపోవటం, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దొంగలకు కూడా వెండి బంగారాలన్నా ఇష్టమే, జనులకి వెండి బంగారాలన్నా ఇష్టమే. సో ఇలాంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కదా. ఈ యొక్క దినాలలో కూడా వెండి బంగారాల మీద ఇంత ఆసక్తి, మోజు ఉన్నప్పుడు కూడా అపూర్వ కాలంలోనే దైవజనుడిగా దావీదు రాజు అంటున్న మాట ఏంటంటే, నీవిచ్చే ధర్మశాస్త్రం, నీ ఆజ్ఞలు బంగారు కంటేను, మేలిమి బంగారు కంటేను ఎంతో కోరదగినవి. ఎంతగా ఎక్కువగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించి స్తుతిస్తూ ఉంటామో, వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటుంటామో, అలాగే వాక్యంలో ఉన్న వాగ్దానాల్ని మనం ఎంతగా రిపీటెడ్గా మనం దేవుని సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధిలో ముందుకు జ్ఞాపం చేస్తూ ఆయన్ని గణపరుస్తుంటామో, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం. దావీదు రాజు తన యొక్క అనుభవంలో ఈ మాట అంటాడు, దేవుని మందిరానికి వెళ్ళి, నా ప్రభా, నా దేవా, నీవు సెలవిచ్చును, నీ మాట చొప్పున, నీవు సెలవిచ్చావు, నీ మాట చొప్పున నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలి, నిత్యము నీ సన్నిధిలో ఉండాలి నా కుటుంబం అంటూ దేవుడు చెప్పిన మాటని జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. ప్రియులారా, మనం చివరిగా గమనించినట్లయితే దేవుని సన్నిధిలో విశ్వాసముతో కూడి విధేయతతో నడకను మనం కొనసాగించాలి. దేవుని యొక్క మాటలు వినాలి, విశ్వసించాలి. దానికి విధేయతతో మనము నడిపించబడినప్పుడు దేవుడు నిశ్చయముగా మనము దేవునితో, దేవుడు మనతో ఐక్యత కలిగి ఉంటాం, సంబంధం కలిగి ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో పితృడైనటువంటి నోవాహుకు దేవుడు చెప్పాడు కదా, నీవు నా ఎదుట కృప పొందితివి, రాబోతున్నటువంటి నాశనం నుండి నీవు నీ కుటుంబం తప్పించబడేటట్లుగా ఈ విధంగా ఓడను నిర్మాణం చేయన్నప్పుడు ఆ ఓడ ఒక రోజులో 2 రోజులు అయ్యేది కాదు కదా. దాదాపు 120 సంవత్సరాల పాటు ఆ ఓడను దేవుడు చెప్పినటువంటి క్రమం ప్రకారంగా, కొలతల ప్రకారంగా, ఆయన చెప్పినటువంటి ఆలోచన ప్రకారంగా ఏమాత్రం కూడా ఒక్కటైనా సరే సరిచేస్తాను ప్రభువా, దాన్ని కొంచెం ఎత్తు తగ్గిస్తానో, లేకపోతే ఒక కిటికీని ఎందుకయ్యా 2వ కిటికీ పెడతానో, ఒక తలుపు ఎందుకయ్యా 2 తలుపులు పెడతానో, ఈ విధంగా ఏది కూడా దేవుని దగ్గర ఆయన అడ్జస్ట్మెంటు, లేకుంటే అది కాదు ఇది ఎట్లా అన్నట్టుగా ఎక్కడ కూడా ఆయన దేవుని దగ్గర ఒక్క మాట కూడా వ్యతిరేకంగా ఆయన సొంత ఆలోచనను చెప్పనేలేదు. దేవుని బిడ్డలుగా ఈ రోజున దేవుని యొక్క లేఖనంలో ఏమైతే వ్రాయబడిందో, అలాగే దైవజనుల నోట నుండి సంఘంలో వాక్యం వింటున్నప్పుడు దేవుని యొక్క మాట, ఇది దేవుని యొక్క సేవకుల నుంచి వచ్చిన మాట అని ఎప్పుడైతే నువ్వు వింటున్నావో, దానికి తూచా తప్పకుండా పూర్ణ మనసుతో, విధేయతతో అప్పగించుకొని ప్రభు సన్నిధిలో మనం ముందుకు నడిపించబడాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఆ మాట చొప్పున మనం కష్టమైన, శ్రమైన లోబడతామో, దాని ప్రకారం విశ్వాసం నుండి నడిపించబడతామో, నిజముగా పరమునున్నటువంటి తండ్రి మనల్ని గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు. నీవు నా ప్రియ కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. హల్లెలూయా. యేసయ్య మనకు మాదిరి. తండ్రి కుమారుడైన యేసయ్యను భూమి మీదకి పంపించినటువంటి ఆ ఉద్దేశాన్ని ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా స్తుతి చెల్లిస్తూ, తండ్రి యొక్క సన్నిధిలో ఆయన కనిపెట్టి, ఆయన గైకొంటూ, వాటి ప్రకారంగా ఆయన చేస్తూ తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు. సో ఎప్పుడైతే ఆ విధంగా యేసయ్య రాత్రంతా ప్రార్థన చేశాడు, స్తుతి చెల్లిస్తూ ఆయన దేవుని సన్నిధిలో గడిపాడు. అలాగే ఆయన వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు వాడుకు చొప్పున వాక్యాన్ని చదువుతున్నారు. అలాగే విధేయతతో తండ్రి చిత్తానుసారంగా రోజు ఏం చేయాలో ఆయన చిత్తానుసారంగా నడిపించబడుతూ యేసయ్య తండ్రికి చక్కటి రిలేషన్తో ఆయన కొనసాగించాడు. అందుకని దేవుని వాక్యం తేటగా చెప్తుంది, క్రీస్తు యేసును మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ అని రాయి. అంటే యేసయ్య ఈ యొక్క భూమి మీద ఆయన మృతి చెందినప్పుడు, చనిపోయినప్పుడు మనందరి యొక్క పాపాలు భరించి పరమునున్నటువంటి తండ్రి తన ఆత్మను పంపి మృతులలో నుండి యేసయ్యను
లేపినట్లుగానే ఆయన చిత్తానుసారంగా ఆయన ఉద్దేశాల ప్రకారంగా మనమును నడిపించబడినప్పుడు నిజంగా ఆయన మనల్ని మృతుల్లోండి తిరిగి లేపి పరలోకమందు ప్రభువుతో కూడా ఆయన సింహాసనంలో మనల్ని కూర్చోబెడతాడు. ప్రార్థన చేసుకుందామా? దైవికంగా ఈ యొక్క మనస్సు కలిగి ఆయనతో ఒక చక్కటి బాంధవ్యాన్ని రిలేషన్ని మనం కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగించబడతాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయకాలం ముందు మీతో మాకు రిలేషన్, ఒక సంబంధం అయ్యా, ఆ బాంధవ్యం ఎలా కలిగి ఉండాలో మీ యొక్క ఆత్మ చేత మాకు చక్కటి విశ్లేషణ, వివరణాత్మకంగా మీరు తెలియచేసిన మాటలను బట్టి స్తోత్రం. ఈ మాటలు మేము విని దాని ప్రకారంగా జీవిస్తూ మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపట్టు సహాయం చేయండి. ఈ యొక్క మాటలు ఎవరెవరి హృదయాల్లో మీరు వినిపింపచేశారో వారందరి హృదయాలు మీ వాక్యము చేత స్థిరపరచబడినట్లుగా, మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆఖరి పర్యంతం కృప ప్రభుతో ఒక చక్కటి బాంధవ్యాన్ని కలిగి ఉండాలని తీర్మానం చేసి ఆయన యొక్క ఆత్మ చూపించినటువంటి చెప్పిన మార్గాలను నడవడానికి అప్పగించుకున్న ప్రతి కుటుంబానికి కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజంగా ప్రభు యొక్క కృపా విధంగా మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి